యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంన దేవాది దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుచున్న అంశము ఏంటంటే ఫలించుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన మనతో మాట్లాడుచున్నారండి. మనం దేనిలో ఫలించాలి, ఎలాగూ ఫలించాలి అని చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలుగుతాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. మరి ఇక్కడ దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే ఫలించుట. ఆయన ఏమై ఉన్నాడండి? నిజమైన ద్రాక్షావల్లి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారండి. అయితే వ్యవసాయకుడు ఎవరంటే తండ్రి అయిన యెహోవా దేవుడు. తీగలు ఎవరనగా మనము. అయితే మరి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారు, మనం ఎలాగూ ఫలించాలి, దేంట్లో ఫలించాలి అని మరి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మరి ఒక ద్రాక్ష తోటని మనకి పరిచయం చేస్తూ ఉన్నారు. ఆ ద్రాక్ష తోట ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆ యొక్క ద్రాక్ష తోటలో వ్యవసాయం చేసేది ఎవరంటే దేవాతి దేవుడండి. మరి దేవాతి దేవుడు అయితే వ్యవసాయం చేసిన దేవాతి దేవుని మరి యొక్క తీగగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిలో మరి తీగలుగా మనం ఫలించాలని ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మరి మనము ఫలించే వారిగా ఉండాలండి. మరి దేంట్లో ఫలించాలంటే దేవునిలో ఫలించేవారిగా ఉండాలి. మరి మనము దేవుళ్ళు ఎప్పుడైతే ఫలిస్తామో మన జీవితము దేవుడు అంచెలంచెలుగా మరి ఇంకా ఫలింపే రీతిగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడనమాట. మరి మనం చూసినట్లయితే ఒక వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడండి. వ్యవసాయం చేస్తున్నప్పుడు మరి తనకిష్టమైన పంట మరి పండించాలని ఆశపడి మరి విత్తనములు వేశాడు. విత్తనములు వేసిన తర్వాత మరి అది మరి ఫలించడానికి మరి మధ్య దశలో ఉన్నప్పుడు మధ్యలో ఆ యొక్క పంటలో పనికిరాని మొక్కలు వస్తూ ఉంటాయి, పనికిరానివన్నీ మొలుస్తూ ఉంటాయి. మరి ఆ యొక్క వ్యవసాయదారుడు ఏం చేస్తాడండి, పనివారిని పెట్టించుకుని మరి పనికిరాని ప్రతి మొక్కని ఆయన తీసివేస్తూ ఉంటాడు. ఎందుకంటే మరి ఆ మొక్కల్ని తీసివేయకపోతే మరి ఆ యొక్క పంటకి ఏముండదండి, బలం ఉండదు. అంటే ఆ యొక్క పంటను ఏం చేస్తుందంటే ఈ పనికిరాని మొక్కలన్నీ అణిచివేస్తూ ఉంటాయి. మరి అది నూరంతులుగా ఫలించాలంటే మరి దాంట్లో పనికిరాని ఫలములను కానీ మరి పనికిరాని వాటి ఏమన్నా మొక్కలు మొలిసినప్పుడు ఏం చేయాలి, తీసివేసేవారుగా ఉండాలి. మరి వ్యవసాయదారుడు ఆ విధంగానే పనికిరాని మొక్కలు వచ్చినప్పుడు మరి తీసివేస్తూ ఉంటారు. అలానే దేవాతి దేవుడు మరి ద్రాక్షావల్లిగా ఉన్నాడండి. ఆ ద్రాక్షావల్లిలో మనము ఎలాగూ ఫలించాలండి, మంచి తీగల వలె ఫలించాలి. మరి మంచి తీగలుగా ఫలిస్తే మంచి ఫలములు ఫలిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి పనికిరాని తీగలుగా మనము ఫలించినట్లయితే మరి తీగలో నుంచి ఆ యొక్క ద్రాక్షావల్లిలో నుంచి బయటికి తీసివేసి పారవేసే వారిగా ఉంటామని దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్నారు. మనం ఫలించాలంటే మన యొక్క ప్రవర్తన మనము సరిచూసుకునే వారిగా ఉండాలి. మరి మనం ఫలించాలంటే మనలో మంచి లక్షణాలని మనము ఫలించేవారిగా ఉండాలండి. అటువంటి ఫలభరితమైనవి ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మరి మనం ప్రేమ కలిగే వారిగా ఉండాలి, మన విశ్వాసాన్ని కలిగే వారిగా ఉండాలి, మనం నమ్మకాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలి, మనం నిరీక్షణ కలిగి ఉండేవారిగా ఉండాలి. అలాంటి మంచి లక్షణాలను మనము ఫలించినట్లయితే మరి మనము ఇంకా అంచెలంచెలుగా దేవుడు మనల్ని
మరి ఆ తీగలో ఫలింపచేస్తూ ఉంటాడు. అలాగూ ఫలింపుగా ఉన్న దశలో మరి కొన్ని పనికిరాని మొక్కలు మనలో ఉంటాయి. వాటిని ఏం చేయాలంటండి, తీసి పారవేయాలంట. మరి ఆ పనికిరాని ఫలములు ఏంటి మనం ఆలోచించినట్లయితే అబద్ధం అవనివ్వండి, వ్యభిచారం అవనివ్వండి, దొంగతనం కానివ్వండి, మరి ఏదైనా మరి మనకి దేవునికి మరి ఇష్టం లేనిది ఏదైనా మనలో ఉన్నదంటే అది పనికిరాని తీగగా మనము మరి గుర్తించేవారుగా ఉండాలి. ఒకవేళ మనము అబద్ధములతో మన జీవితాన్ని గడుపుతూ ఉన్నామేమో, అబద్ధం అనే తీగ మనలో ఉన్నదేమో, మరి అటువంటి కాని తీగ మనలో ఉన్నట్లయితే మనల్ని ఏం చేయాలండి, దాన్ని తీసి పారవేసేవారిగా ఉండాలి. లేకపోతే వ్యభిచారంలో మనం ఉన్నామేమో, అటువంటి వ్యభిచారం అనే తీగ మనలో ఉంటే మరి దాన్ని కూడా మనం తీసివేసి వారిగా ఉండాలండి. వ్యభిచారం అంటే పాపం చేయడమే వ్యభిచారం కాదండి. దేవునికి వ్యతిరేకంగా మరి మనం దేనిని ఇష్టపడినను, మరి దేన్ని ప్రేమించినను, దేవుని కంటే ఎక్కువగా మనం ఏది ఆశించినా కూడా అది వ్యభిచారంతోనే సమానమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి ఇలాంటి పనికిరాని ఫలములు మనలో ఉన్నవేమో, మనం అనేకమైన విగ్రహములు చేసుకుని వాటిని ఆరాధించుకునే వారిగా ఉన్నామేమో. అలాంటి పనికిరాని ఫలములు ఏదైనా ఉంటే ఇది నాన్న ఆయన మనలో నుంచి తీసివేయమని మరి మనకి ఇది నాన్న ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటండి, ద్రాక్షవల్లిలో ఫలించే వారు ఉండాలి. మరి ఫలిస్తే మరి అలాగూ ఫలించినట్లయితే మనము ఎలాగూ అభివృద్ధి పొందుతామంటే, మరి యోసేపు ఎంతగా ఫలించాడండి. తన మొదటి జీవితము చాలా భయంకరమైనది. మరి అన్నల చేత ద్వేషింపబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాము. ఎన్నో అవమానాల్ని అతడు పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి జీవితాన్ని దేవుడు ఎంత ఫలభరితంగా మార్చేశాడండి. మరి అందుకని యోసేపుని ఏమంటారు, ఫలించడి కొమ్మ అని ఆయన్ని మరి వాక్యం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి యోసేపు వలె మనము ఎలా ఉండాలంటే మరి ఫలించడి కొమ్మల వలె ఉండాలండి. మరి దేవునిలో మనం ఫలించడి కొమ్మల వలె ఉంటే మరి యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి అటువంటి నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. మరి అలాగూ మనము ఫలించినట్లయితే మనలో మంచితనం అనేది ఉండాలండి, మనలో సాత్వికం అనేది ఉండాలి, మనలో ఆశా నిగ్రహం అనేది ఉండాలి. మరి ఆత్మఫలాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఆత్మఫలాన్ని కలిగి ఉంటామో, మరి ఆత్మఫలాల్లో మనం ఎప్పుడైతే ఫలించగలుగుతామో మన ఆశీర్వాదము మరి దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడండి. ఎంత ఫలభరితమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడంటే మరి ఎవరు ఊహించని రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని ఆశీర్వాదాలు కావాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. కానీ ఆశీర్వాదాన్ని సంపాదించుకునే జీవితాన్ని ఎవరూ జీవించరండి. మరి ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మరి ఆత్మఫలాల్ని మనము ఏం చేయాలండి, మన జీవితంలో ఫలింపచేసుకోవాలి. మనలో ఉన్న ప్రతి విధమైన పనికిరాని తీగల్ని తీసివేసి పనికొచ్చే తీగలు మంచి తీగలుగా మరి మనం ఫలించినట్లయితే మన జీవితము దేవుడు ఫలభరితంగా మార్చేస్తారు. అందుకనే కదా నేను నిజమైన ద్రాక్షవల్లిని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు. అవునండి, మరి దేవాది దేవుడు నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. మరి ఆ ద్రాక్షవల్లిలో మనం ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడండి, తీగలుగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మరి మనం తీగలుగా ఉండాలంటే మనలో ఏముండాలండి, మంచి ఫలం ఫలించే వారిగా, మరి పనికిరాని తీగలుగా కాకుండా మరి ద్రాక్షవల్లిలో అంటుకట్టే అనుభవాన్ని కలిగిన వారిగా మనం జీవించినట్లయితే మన జీవితంలో దేవాతి దేవుడు మరి అద్భుత కార్యములు చేస్తూ ఉంటాడు. ఎవడైతే మరి పనికిరాని మరి తీగల వల్ల ఉంటారో వాళ్ళు ఏం చేయబడతారండి, బయటికి తీసివేయబడి వారిని అగ్నిలో కాల్చి వేయడం అనేది జరిగింది. మరి అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే నరకానికి సాదృశ్యంగా ఉంది కదండి. అంటే మరి తీగలు పనికిరాని తీగలుగా ఉన్న ప్రతి తీగని తీసివేసి కాల్చివేయడం అంటే అగ్ని ఎప్పుడు ఎలా ఉంటుందండి, కాలుతూ ఉంటుంది. అటువంటి అగ్నిలో పడవేయే రీతిగా మనం ఉంటామని దేవాది దేవుడు మరి దినాన్న సెలవిస్తూ ఉన్నాడు. మంచి ఫలములు మనం ఫలించినట్లయితే
మరి దేవుని యొక్క నిత్యరాజ్యంలో మనం చోటిని సంపాదించుకోగలుగుతాం. అదే విధముగా మరి కాని ఫలములు, పనికిరాని ఫలములు మనం ఫలిస్తే కనుక అగ్నిలో వేయబడతాం. మరి చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ మరి ఉంటా ఉన్నాయి. అనేక మంది సేవకులు పరిచర్య జీవితాల్లో మరి వాళ్ళ జీవితాలని కోల్పోతున్న స్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మరి కడవరి దినాల్లో, రాకడి దినాల్లో మనం జీవిస్తూ ఉన్న మనము మరి దేవునిలో ఫలించినట్లయితే, మరి ఆ యొక్క రాకడ సమయంకి మనం సిద్ధపాటు కలిగినట్లయితే దేవుడు ఆయనతో కూడా మనల్ని ఏం చేస్తాడండి, మరి తీసుకువెళ్తాడు. మరి ఒకవేళ పనికిరాని ఫలములు, కాని ఫలములు ఫలించేవారుగా ఉంటే మనం విడిచిపెట్టబడతాము, అగ్నికి ఆహుతైపోతాం. కాబట్టి మనం ఎలాగూ జీవించాలి? మన కుటుంబంలో ప్రార్థన అనే ఫలాన్ని కలిగి ఉండాలండి. మరి ప్రార్థన చేసే మరి స్థితిని మనం కలిగి ఉండాలి. చాలామంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడరండి. దేవుడు నువ్వు ఎలాగూ ప్రార్థన చేస్తున్నావు, నీకు వచ్చిందా లేదా అని చూడడు. నీ మనస్సుతో నువ్వేదైతే ప్రార్థన చేస్తావో వచ్చి రాని ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడండి. చాలామంది ప్రార్థన చేయమంటే మరి పక్క వాళ్ళు నవ్వుతారేమో అని చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. మనం దానికోసం కాదు కదండి, మనం దేవుని కోసం చేస్తూ ఉన్నాము. అది మన నోట ఏదొచ్చినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడండి. మన వచ్చి రాని ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి మనం వచ్చి రాని ప్రార్థనే మనం చేయాలి. మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన గ్రామం కోసం, మన దేశం కోసం మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే భయంకరమైన దినాల్లో, రాకడి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన భారాన్ని దేవుడు మనకి పెట్టి ఉన్నాడు. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. ఎప్పుడైతే ప్రార్థన అనే ఫలాన్ని ఫలిస్తామో మరి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు అధికమైన ఆశీర్వాదాలు దయచేస్తాడండి. కాబట్టి మనము మరి నిజమైన ద్రాక్షావళిలో మరి అంటుకట్టబడిన వారిగా, తీగల వలె ఫలించేవారిగా మనం ఉంటే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాం. కాబట్టి దేవాతి దేవుడు మరి దినాన్ని మనకు సెలవిచ్చిన రీతిగా మరి దేవునిలో మనం ఫలించాలంటే మరి మనలో ఉన్న ప్రతి విధమైన పనికిరాని తీగల్ని తీసివేయాలని ఈ దినాన్న ఆయన నిశ్చయంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదేదైనా కానివ్వండి, మరి మనలో దేవునికి అయిష్టాన్ని కలిగించేది ఏదైనప్పటికీ కూడా మనం తీసివేసి దేవునికి మరి ఇష్టం వచ్చిన వారిగా, దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే మరి దేవునిలో మరి తీగల వల్ల అంటుగట్టబడి మరి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలని ఆయన ఈ దినాన తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనము మరి అభివృద్ధి పొందాలంటే, మనం ఫలించాలంటే దేవుళ్ళో అంటుకట్టబడాలి. మరి ఒక వ్యవసాయదారుడు పరికరాని మొక్కల్ని ఏ విధంగా అయితే తీసి పారివేస్తాడో అలానే మనము కూడా మరి క్రీస్తులో ఫలించకపోతే పనికిరాని ప్రతి ఒక్కరిని దేవుడు తీసి అగ్నిలో వేస్తాడు. కాబట్టి అటువంటి పరిస్థితిలోనికి మనం రాకుండా మరి క్రీస్తులో ఫలభరితమైన జీవితాన్ని ఫలించేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.